అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జిల్లాలోని కేశముద్రం మండలం నారాయణపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 6 సంవత్సరాల మనీష్ అనే బాలుడు మొత్తం ఉదయం పూట ఆటలాడుకొని నిద్రించిన సమయంలో తెల్లార వరకు మృతి చెంది చనిపోయి ఉన్నాడు. అతని గొంతుపై కూడా ఎవరో ఉరేసినట్లు ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఎవరైతే మనీష్ను చనిపోయారో మృతదేహాన్ని మహబూబాబాద్ పోస్ట్ మార్టం తరలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడ జిల్లా కేంద్రానికి తరలించిన పరిస్థితి కనబడుతుంది. అయితే నారాయణపురం గ్రామానికి చెందినటువంటి ఉపేందర్ శీర్ష దంపతులకు 3 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు మనీష్ ప్రస్తుతం 6 సంవత్సరాలు ఈరోజు చనిపోయినట్లు గుర్తించారు. రెండో కొడుకు మోక్షిత్ ప్రస్తుతం ఉన్నాడు. నిహాల్ గత సంవత్సరం క్రితమే హౌజ్లో పడి కూడా మృతి చెందారు. ఈ కుటుంబంలో ఇది రెండో మరణం. 2 చిన్నారులు కూడా చనిపోవడం ఈ కుటుంబంలో విషాదాలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. మనీష్ మృతి గల కారణాలు ఏంది? మనీష్ వారి నానమ్మ ఉన్నారు. అమ్మ అసలు ఏం జరిగిందమ్మ? మనీష్ ఎట్లా చనిపోయాడు? మనీష్ వస్తారకే పండుకొని ఉన్నాడు సారు. నేను పత్తేర పోయిన సారు. పత్తేర పోయి వచ్చిన 5:30కి వచ్చిన. తానం చేయంటే తానం చేసిన, బట్టలు ఇచ్చింది తానం చేసిన, మేక పిల్లకు మందు పెట్టమంటే మందు పెట్టినాం. నేను ఆడ బతుకమ్మలు ఆడుతుంటే ఇక నేను అన్నే కూర్చున్నా. కొద్దిసేపు కూర్చున్నాక ఏం చేసిండు, ఇంత అన్నం వేయమన్నాడు. ఆయన అన్నం వేసిన, నేను కూడా ఇంత వేసుకొచ్చుకున్నా. అందరం అన్నే కూర్చొని తిన్నాం. అందరం కొంచెం మాట్లాడినాం. మరి పిల్లగాడు ఇంతసేపు అన్నాడు ఏంద్రంటే, నన్ను నిద్ర వస్తుందని పండుకున్నాడు. అత్తమ్మ అన్నం తిన్నాడు అంటే తిన్నాడు అన్నది. మరి జ్వరం ఉందంటే లేదన్నాడు. నేను రాగానే టిఫిన్ ఆడబెట్టి అడిగిన, పిల్లగాడు ఏడవనంటే పండుకున్నాడు అత్తమ్మ అని అన్నది. సరే పండుకొని అనుకొని నేను కూడా సప్పుడేకుండా తానం చేసి నేను ఆడ బతుకమ్మల కాడ కూర్చున్నాక అన్నం తిన్నాక మా ఏరాలు అన్నది కదా, మరి పిల్లగాన్ని ఇంకా లేపుతలేరు ఎందుకే, వాడికి నిద్ర వస్తే మాత్రం బోధిన బెటరా అని, మీరు తిన్నారు కదా మీ కడుపు నిండింది మనకు వద్దానే అని అన్నది. అనగానే నేను పోయి లేపుతా అక్క పిల్లగాన్ని లేపుతానని నేను పోయి లేపుతారు. మనిషి లేడు, ఏం మాట్లాడతలేడు, చచ్చిపోయి ఉన్నాడు. మనిషిని మొత్తుకొని ఇక నేను పిల్లగాన్ని ఎత్తుకొని బయటకు ఇంట్లోకి రాబోతారుకనే లబ్బ మొత్తుకొని ఇక అట్టినే కూలబడ్డా. పిల్లగాన్ని వేసుకొని కూలబడ్డాక ఏం చేసింది, మాకు బావ కోడలు వచ్చి నువ్వంతా అదురు పెట్టకు ఆగు, మీ పిల్లగాన్ని పిడిచి వచ్చినట్టుంది ఆగు అని ఇక ఎవరు చూస్తలేరు. ఎవరు నేను కూడా చూడలే. ఇక ఆ పిల్లగాన్ని ఎత్తుకొని హాస్పిటల్కి అడిగిపోయారు. హాస్పిటల్కి అడిగిపోతే ఆయన చనిపోయిందని చెప్పంగానే ఇంటికి తీసుకొచ్చినాక మా కొడుకు ఫోన్లు చేసిర్రు, చుట్టాలకు అందరికి ఫోన్లు చేసిర్రు. అమ్మ ఇప్పుడు మనీష్ గత నెల రోజుల క్రితం కూడా మెడ మీద కత్తి కాట్లు ఉన్నాయమ్మా, అప్పుడు ఏమైందమ్మా? అప్పుడు సుత నిద్ర అట్లనే కోసిపోయిల్లు సారు. నిద్ర అట్లనే అప్పుడు సుత ఇట్లనే నిద్ర అట్లనే కోసిర్రు. ఎవరికి వస్తారు ఏం కథ అని ఇట్లా పోలీసు వాళ్ళకి ఇంటిసి చేస్తే వాళ్ళు వచ్చిర్రు, గిట్టినే వీడియోలు తీసుకున్నారు, అని చేసుకున్నారు సారు. మాకు ఏం న్యాయం చేయలేదు. వాళ్ళు సుత 2 రోజులు వచ్చిండ్రు, ఎవరికి వస్తారు అని అన్నారు, తిరిగిరు పోయిర్రు. వాళ్ళు సుత మాకు ఏం న్యాయం చేయలేదు, ఏం చేస్తాం, మా కర్మ దేవుడు ఇచ్చినోడు వాడే తీసుకుపోతాడు అనుకొని మేము కూడా వదిలేసి సప్పుడే ఊకున్నాక ఏం చేసిండు, ఇక నా కొడుకు వచ్చి చూసినాక ఇక మాకేం కావాలంటే మాకు న్యాయం కావాలి, నా పిల్లలకు మాకు న్యాయం జరగాలి. న్యాయం చేస్తారో ఏం చేస్తారో అది ఇక మీ ఇష్టం. మొత్తానికి మనీష్ ఎవరైతే మృతుడు 6 సంవత్సరాల బాలు ఉన్నాడో సరిగ్గా నెల రోజుల క్రితమే హత్యాయత్నం కూడా అతని మీద జరిగింది. గొంతుపై కత్తి కాటడం కూడా అప్పుడు సంబంధించిన కుటుంబీకులు గుర్తించి అప్పుడు పోలీసు వాళ్ళకు కూడా ఫిర్యాదు చేశారు. సరిగ్గా నెల రోజుల క్రితం హత్యాయత్నం, నెల తర్వాత నిజంగా నిద్రమత్తులోనే చనిపోయి ఉండడం కూడా కుటుంబీకులు కన్నీరు మున్నీరు వినిపిస్తున్నారు. సంబంధించిన మనీష్ సంబంధించిన తల్లి ఉంది. అమ్మ అసలు ఏమైందమ్మా మీ మనీష్కు? ఏమైంది? ఎట్లా? ఇంటికాడ మీరే ఉన్నారట? నేనే ఉన్నా సార్. పండుకున్నాడని పని చేసుకున్నాను సార్. పండుకున్నాక మరి ఏమైంది? గమనించలేదు సార్. మంచిగా పండుకున్నాడు, మంచిగా రాసుకొని నిద్ర వస్తుంది పండుకున్నాడు సార్. నా పండుకొని ఊకున్నా సార్. నేను ఇద్దరు కప్పి కూరేసి పండబెట్టినా. పండుకున్నాడని పని చేసుకున్నా. సాయంత్రం కాదే బతుకమ్మను వేసుకొని ఆడతానికి పోయినా. మీకు ఎంతమంది పిల్లలు? మరి నిహాల్ కూడా అప్పుడు గతంలో హౌజ్లో కూడా పడి చనిపోయాడు అమ్మ, అసలు ఏం జరిగిందమ్మా? ఆయన చిన్న అబ్బాయి నీళ్ళలో పడి చనిపోయింది, హౌజ్లో పడి. మరి ఇప్పుడు ఎవరు అనుకుంటున్నావు? ఎట్లా చనిపోయినావు అనుకుంటున్నావు? ఏం అర్థం కావట్లేదు. మొత్తానికి నారాయణపురం గ్రామంలో విషయాచారాలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. ఉపేందర్ శీర్ష దంపతులకు సంబంధించిన 3 కుమారులు, 2 పెద్ద కుమారుడు మనీష్, చిన్న కుమారుడు నిహాల్, ఇలా 2 కుమారుడు ఏడాది కాల వ్యవధిలోని ఒకే కుటుంబంలో 2 చిన్నారులు మృతి చెందిన పట్ల నారాయణపురం గ్రామంలో విషాదాలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే మనీష్ ఉన్నారో మనీష్ తల మెడ చుట్టూ కూడా ఎవరో
ఉరి వేసిన ఆనవాళ్ళు ఉరేసి చంపారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి. మొత్తానికి ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే మొత్తం పూర్తి విషయాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలియనుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి.